ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తులసమ్మ నెంబర్ 9, 8. సుపర్ణిక మేడం ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి? హలో మేడం. అమ్మా, ఖుషి, అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదమ్మా. భార్గవ్ అంకుల్ వాళ్ళ అమ్మ నన్ను బాగా తిడుతుంది. పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని నన్ను చూస్తుందమ్మా. ఆకలేస్తుందంటే అరిచేస్తున్నారమ్మా. ఎందుకమ్మా నన్ను వదిలేసా? లేదు ఖుషి, నిన్ను వదిలేదమ్మా. నేను వస్తానమ్మా, నీ దగ్గరికి వస్తాను. నన్ను తీసుకొని వెళ్ళిపో అమ్మా. అలాగే ఖుషి, తీసుకెళ్తాను. తాతయ్య, అమ్మమ్మ, జాను పిన్ని, రాము బాబాయ్, తాతమ్మ అందరూ ఉన్నా అక్కడే నాకు బాగుందమ్మా. సరే ఖుషి, నేను తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తాను కదా. ప్రామిస్? ప్రామిస్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా, ఉంటాను. గుడ్ నైట్ ఖుషి. ముందు పాపని కిడ్నాప్ చేసి నీ పెద్ద మనుషుల్ని లోపలండి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మేమేం తప్పు చేయలేదు సార్. సార్ పాప గురించి అడగండి. మా పేరెంట్స్ లాకప్ లో ఎందుకుంటారు సార్? కిడ్నాప్ చేసి నిన్ను ప్రోత్సహించినందుకు. వస్తానని ఖుషికి చెప్పాను, కానీ అక్కడికి వెళితే అమ్మ నాన్న వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఏమవుతుందో. ఆకలేస్తుందంటే అరిచేస్తున్నారమ్మా. అక్కడ నా ఖుషి ఎంత ఇబ్బంది పడుతుందో. వెళ్తాను, వెళ్ళిప్పుడే తీసుకొస్తాను. ఎవరికి ఫోన్ చేశావు?
పోలీసుకి కాల్ చేసావా? తనకెందుకు కాల్ చేశావు? ఇంకెందుకు కోళ్ళ? నా మేనత్త నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, తిడుతోంది కొడుతోంది అని నీ మీద చాడీలు చెప్పుంటుంది. సుప్పు, నీ క్యారెక్టర్ని దిగజార్చేలా చేస్తోంది ఖుషి. 2 రోజులు తిండి పెట్టకపోతే సరే దీనికి. చూడు ఖుషి, తులసి నీకు అమ్మ కాదు. తను కావాలంటే కుదరదు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అర్థమైందా? తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను సుప్పు, నువ్వు కూల్గా ఉండు. తులసి అన్న మాటే రాకుండా చెయ్యాలి. చేద్దాం. రావే, ఇంకా నిలబడ్డావేంటి? పద రా. రా. తులసి, ఈ టైంలో ఎక్కడికమ్మా? అమ్మా, ఖుషి ఫోన్ చేసింది. ఎందుకో? అక్కడ ఉండలేనని ఏడ్చి గోల చేస్తుందమ్మా. అయ్యో, ఖుషి నీకు ఫోన్ చేసిందా? అవును నాన్న, సుపర్ణిక మేడం మొబైల్ నుంచి నాకు కాల్ చేసింది. ఇంట్లో తనని సరిగ్గా చూసుకోవడం లేదంట, తిడుతున్నారంట నాన్న. ఆకలేస్తుందని చెప్తుంటే నా గుండె తరుక్కుపోయిందమ్మా. అయ్యో, అంత డబ్బుండి ఒక పసి పిల్లను సరిగ్గా చూసుకోలేకపోతున్నారంటే ఏమనాలి వాళ్ళని? కొంతమంది అంతే లక్ష్మి, వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లున్నా నలుగురికి 4 మెతుకులు పెట్టే ఆ గుణమే ఉండదు. నాన్న, వెళ్ళి ఖుషిని నేను తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను నాన్న. పోలీసులు వచ్చేలోగా వచ్చేస్తావు కదమ్మా. అయ్యో నాన్న, అవునమ్మా, ఆ రోజు వాళ్ళే హాస్పిటల్ నుండి పాపను మనతో తీసుకెళ్ళమన్నారు. ఆ తర్వాత మనమే పాపను కిడ్నాప్ చేసి తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపను తీసుకొస్తే ఏం కేసు పెడతారు? ఆలోచించమ్మా. అవును తులసి, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేసిన వాళ్ళు ఆఫీస్కి అడుగు పెట్టకుండా చేశారని తెలిసి కూడా నువ్వు ఇంట్లో అడుగెలా పెడతావు? రానివ్వరు తులసి. నువ్వు పాపను కాపాడుకోవాలని తెగిస్తే మళ్ళీ మనల్ని, కీర్తి వాళ్ళ నాన్న కాపాడుతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.